ఇవాళ రోజున సాఫ్ట్‌వేర్ కోర్స్ అంటే బాగా మోజు పెరిగిపోయింది అందరికి కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా కోర్స్ నేర్చుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా. అయితే నేర్చుకుంటున్నారు, ఇంటర్వ్యూలకెళ్తున్నారు. సో, జాబు ముఖ్యంగా అబ్బాయిలకి రావట్ల. అమ్మాయిలకి వస్తుంది. సో, దానికి సంబంధించి ఒక స్టూడెంట్, బాయ్ స్టూడెంట్ వచ్చేసరికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ పెట్టాడు. ఏంటంటే, సో సార్ ఇవి నేర్చుకోండి, అవి నేర్చుకోండి అని చెప్పేసేసి అమ్మాయిలకి, అబ్బాయిలకి సమానంగా చెప్తున్నారు. అందరూ నేర్చుకుంటున్నారు బానే ఉంది. కానీ ఇంటర్వ్యూకెళ్ళేసరికి అబ్బాయిలకి ఒక్కరు కూడా రావట్లేదు. మీరు గమనించారా? అమ్మాయిలకే ఎక్కువ జాబ్ చేస్తున్నారు. మీరు రీసెంట్‌గా ఒక వీడియో షార్ట్ పెట్టారు ఒకటి. నేను చూశానండి. అబ్బాయిలకి రాకుండా అమ్మాయిలకి ఎందుకు వస్తున్నాయో మీకు తెలుసా? ఇప్పుడు చెప్తాను నేనని చెప్పేసి ఒక కామెంట్ రాసాడనమాట. అది చెప్తాను. సో, ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. సో, దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. అందులో పీడిఎఫ్స్ అన్ని షేర్ చేస్తా ఉన్నాను. ఇక దీంతో పాటు సాఫ్ట్‌వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే అండి, కుర్రోడు పెట్టింది. సో, ఇందుట్లో సార్ మేము ఇంటర్వ్యూకి వెళ్ళాము. సో, అమ్మాయిలే కానివ్వండి, అబ్బాయిలే కానివ్వండి, తెల్లగా ఉండనివ్వండి, నల్లగా ఉండనివ్వండి, లావుగా ఉండనివ్వండి, సన్నగా ఉండనివ్వండి, ఎర్రగా ఉండనివ్వండి, ఎలాగైనా ఉండండి, అందరికీ రిటర్న్ టెస్ట్ కామన్గా పెడుతున్నారండి. పెట్టిన తర్వాత చివరి వరకు పోతున్నాం. పోయిన తర్వాత చివరి రౌండ్లో మమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తున్నారండి అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఇక మేము వాళ్ళకన్నా ఒక 10% అంటే ఇప్పుడు అందరూ బాయ్స్‌లో ఇంటెలిజెంట్లు ఉండరు, డల్లర్లు ఉండరు. అమ్మాయిల్లో కూడా అందరూ డల్లర్లు ఉండరు, ఇంటెలిజెంట్ ఉండరు. వాళ్ళు కష్టపడుతున్నారు, మేము కష్టపడుతున్నాం కాదంటలేదు. కాకపోతే వాళ్ళకన్నా ఒక బెటర్‌గా ఒక పర్సంటేజ్ ఎక్కువ చెప్పినా కూడా మాకన్నా వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు సార్ అని చెప్పేసి ఇంకా చాలా పెట్టారు. తమిళనాడు చూసారుగా, అవన్నీ పెట్టారు. అయితే వచ్చేసరికి మేము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అప్పటికే చెప్పరు కదా అది. వాళ్ళతో కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం, వాళ్ళని అసలు మీరు మిమ్మల్ని అడిగారు, మమ్మల్ని అడిగారు అని చెప్పేసి డిస్కస్ చేశాము. అయితే వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే, వాళ్ళ సైడ్కి వచ్చేసరికి రిఫరెన్స్ వాళ్ళ బావలో, అన్నయ్యలో ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. మాకు వచ్చేపాటికండి ఎవరు ఉండట్లేదు. రిఫరల్ సిస్టమ్ అక్కడ వరకు అవుతుంది. ఇక ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా వచ్చేసరికి వాళ్ళనేమో రిఫరల్ సిస్టమ్ ద్వారానేమో వాళ్ళనేమో ఫర్ ఎగ్జాంపుల్ A+B ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పేసి ఏబీ సబ్స్టిట్యూట్ చేయమని అడిగినట్టు అడుగుతున్నారు క్వశ్చన్స్. మాకు వచ్చేసరికి ఏంటంటే A+B² లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయమని అడిగే విధానంలో అడుగుతున్నారు, ట్రిపుల్ అంటంతోనే అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అయితే మేము అనుకున్నాము సార్, ఈ ట్రిపుల్ ఈ కోర్ బ్రాంచుల నుంచి వెళ్ళాం కాబట్టి మనకు అంత రాదనుకొని వీళ్ళు తీసుకోవట్లేదేమో అనుకున్నాం. కానీ సో, ఇంతకుముందు చాలామంది చూసినట్టయితే ఐఐటీస్ వీటిల్లో కూడా ఎక్కువ మంది ట్రిపుల్ మెకానికల్ కోర్ బ్రాంచ్ ఈసీ వీళ్ళనే ఎక్కువ తీసుకున్నారండి సిఎస్ఈల కంటే. ఎందుకంటే వాళ్ళకి మ్యాథమెటికల్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి. అయితే మా తప్పేమో అనుకున్నామండి. కాదు, ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి ఈ క్వశ్చన్లన్నీ వేస్తున్నారు, రెఫరెన్సులు చూస్తున్నారు, మళ్ళీ హ్యాండ్ రైటింగ్ కూడా టెస్ట్ చేస్తూ ఉన్నారండి హెచ్ఆర్ ఇంటర్వ్యూలో, టెక్నికల్ ఇంటర్వ్యూలో. ఇదేం పద్ధతి అండి అసలు? సో, 10 మంది వెళితే ఫైనల్ రౌండ్కి 10లో 6 అమ్మాయిలకే జాబులు ఇవ్వడం జరిగిందండి. మా నలుగురికి రాలేదండి. సో, మీకు వచ్చిందా అని చెప్పేసి తర్వాత కాల్ చేసి కనుక్కుంటే మాకు వచ్చినాయి అని చెప్పేసి చెప్పారు. కానీ వాళ్ళు మాకు మాత్రం రాలేదని చెబుతున్నారు ఆ అబ్బాయిలు మాత్రం. సో, ఇలా ఉంది సార్. మీరు వచ్చేసరికి అమ్మాయిలు ఎక్కువ కష్టపడతారు, అమ్మాయిలకి బాగా శ్రద్ధగా చేస్తున్నారని, ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి ఒక షార్ట్ పెట్టారు కదా పోయినసారి. వాస్తవంగా జరిగింది అయితే ఇదండి. ఎక్కడా కూడా మేము ఎందుట్లో కూడా తీసుకోలేదు, కరెక్ట్గా చేసామండి. సో, మీరు గమనించండి, ఒకసారి బయట కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ఎక్కడ ఎవరైనా కూడా సాఫ్ట్వేర్లో ఎక్కువ శాతం అమ్మాయిలకే జాబులు చేసేవాళ్ళు ఉంటున్నారు. మిగతా స్టూడెంట్స్ బాయ్ స్టూడెంట్స్ అనగా ఒకటి హైదరాబాద్ హాస్టల్లో కానీ లేదా బెంగళూరు హాస్టల్లో కానీ పెట్టలేని వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు తప్ప ఏం లేదన్నారు. నిజమా కాదా అని చూస్తే ఎవరిని అడిగినా కాదు, అమ్మాయిలు 10 మందిలో 8 మంది జాబ్ చేస్తున్నామనే చెప్తున్నారు. అబ్బాయిలు 20 మందిలో 19 మంది ఖాళీగా ఉన్నామని చెప్తున్నారు. ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దానికి నేను చూసిన దానికి టాలీ అయింది. సో, దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.